తండ్రి, భగవాన్ భగవాన్. రాధా, తాలిమి భూమికి దాని వివేకమునన్ మదాల సంపోలినదాని శీలమున పుట్టిన ఇంటికి మెట్టినింటికి మేలు ఘటించుదాని నన్ను మించిన భక్తి భజించుదాని ఇల్లాలిని చంపి వైచితి నిరాదరణంబను దుర్విషంబున రాధా 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 రాధా, ఆగండి, నా మాట వినండి, నా మాట వినండి. ఎంత పని చేస్తున్నారండి? ఆమె నీ భార్య రాధయ్య. అట్లయినా ఆమె కట్టి దుర్మరణం ఎట్లా సంభవించినది మహాభాగా? ఏమని చెప్పమంటావు చింతామణి? ఈ పాపిష్టి నోటితో ఏమని చెప్పమంటావు చింతామణి? నన్నేమని చెప్పమంటావు? ఏమండి ఏమండి, ఈ శవజాగను నేను ఒంటరిగా చెయ్యలేను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టి పోవడం మీకు ధర్మం కాదు, న్యాయం కాదు అని కాళ్ళ వేళ్ళ పడి ప్రతిమిలాడినను. నేను కిరాతుడని దయాదక్ష లేక గొంతు నొలిమి పారవైచి వచ్చాను నా రాధను. నీ భార్యను గొంతు నుండి పారవేచి వచ్చారా? రాధా, నన్ను క్షమించు దేవి, నన్ను క్షమించు దేవి. ఏమండి, నన్ను క్షమించు. ఎంత పొరపాటు చేశానండి? నీ ఇల్లాలని ఒంటిగా శవజాగారము చేయమని చినక మీ మనసు ఎట్లప్పినది? ఆమె దుర్మరణం వల్ల మీకు సంప్రాప్తముకు ఘోరపాతకు మీరు ఎన్ని జన్మలెత్తినో తీర్చుకొనిదారండి, ఎన్ని జన్మలెత్తినో తీర్చుకొనిదారు. కానీ ఇందులో నా దోషమంతగా లేదు చింతామణి, నా దోషమంతగా లేదు. నీ అందలి అనురాగము అన్యాలోచన లేకుండా చేసి ఈ విధముగా నన్ను ఏడ్చుకొని వచ్చినది. నన్నేమి చేయమందు చింతామణి, నన్నేమి చేయమందు? అనురాగం, నా అందలి అనురాగము, కిందలకి అనురాగము, ఎవరిపైన ఈ అనురాగము అయినా ఎంగిలి కూటిపై మీకు అనురాగము కూడునా మహాభాగా? ఎంగిలి కూటిపై మీకు అనురాగము కూడునా? ఏమంటివి చింతామణి? ఎంగిలి కూడా ఎన్నడూ వినకూడని మాటలు నేడు నీ నోటి గుండా వినవచ్చుచున్నవి. ఏమిటి విపరీత వ్యాఖ్యానము చింతామణి? కింద విపరీతమే మీరు లేదు, కింద విపరీతమే మీరు లేదు. అలాగైనా నీవు ఎల్ల వేశ్యల వంటి దానవు కావని నా ఊహ. ఆ దుర్మోహమే మీ కన్నులను కూడా కప్పివచ్చినది. కాదు, దుర్మోహము కానే కాదు చింతామణి, కానే కాదు. అదే ఆహా, జగన్మోహనకరమైన నీ సౌందర్యమే చింతామణి, జగన్మోహనకరమైన నీ సౌందర్యమే చింతామణి. రా చింతామణి. ఎంతకు తెగించుచున్నావు భగవంతుడా? ఇప్పుడు నాకేది దారి భగవంతుడా? మహాభాగా, మీరు ఇచ్చటే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చింతామణి, మీరు ఇచ్చటే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అవును, దాని పలుకులలో అసందర్భం ఏమున్నది? అయినా నేను ఇంతకు ఎన్నో వాడు చదివి
చదివితి సమస్త శాస్త్రముల్ చదివి ఏమి ఫలము తుదకిట్లు చెడుదారివడి చెరిచి జనకుని ఇల్లాలిని కూడా చంపివైచితి అయ్యో అయ్యో తరుగబోనట్టి ఘోర పాతకము కంటి ఇంతకన్నా దురవస్థ ఏమున్నది? ఇంతకన్నా దురవస్థ ఏమున్నది? ఇంతకన్నా దురవస్థ ఏమున్నది? పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వడసిన కులమెల్ల నాచే తమ్మలినమయ్యే కనిపెంచి శ్రీమంతుగా వించిన మహానుభావుండు తండ్రి జీవంబు విడిచే నన్ను దైవముగమది నమ్మి సేవించిన ఆలినాకై గుండె వ్రీలి చచ్చే అయ్యో కడు ప్రయాసము మీద గడియుకొని నట్టి మర్యాద తుదముట్ట మాసిపోయే ప్రాణధనము గణించి కాపాడుకొన్న శీలము ఆ మూలకముగ శిథిలమయ్యే సర్వ విధములన్నిట్లో భ్రష్టతనుగాంచి సర్వ విధములన్నిట్లో భ్రష్టతనుగాంచి ఎటులీ జీవితమును భరించువాడా భగవాన్ ఈ రాత్రి నా కోసం కష్టద్వారాలు తెరిచి ఉంచావా తండ్రి? కష్టద్వారాలు తెరిచి ఉంచావా తండ్రి? నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? నాకెవరున్నారు దిక్కు? నేను ఏకాకినైపోయాను. పరమేశ్వర పరమేశ్వర ఎట్టులీ జీవితమును భరించువాడా రాధా, నిన్ను చాలా అవమానపరిచాను, నీ మనస్సును చాలా నొప్పించాను. నన్ను క్షమించు దేవి. ఎన్నో నోముల పంటవు ఈ జన్మలో నాకు ఉత్తమ ఇల్లాలుగా లభించావు. నేను బొమ్ము చేసుకున్నాను నిన్ను. ఎంత అవమానపరిచారు, ఎంత శాంతముగా నా అవమానాన్ని భరించావు దేవి. నిన్ను మరల నేను ఎప్పుడు చూడగలుగుతున్నా దేవి? నాన్న, నిన్ను మరల నేను ఎప్పుడు చూడగలుగుతూ తండ్రి? నాన్న, రాధా, నాన్న, రాధా. మహాభాగా చూడండి. ఎవరు? నేనే మహాభాగా. ఇప్పుడు ఎట్లున్నది నా సౌందర్యము?